ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కాదు, ఇది ఆనంద బాష్పాలే. ఎన్ని రకాల ఐటమ్సా, అసలు చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అబ్బా, వేడి వేడి చిట్టుముత్యాల పెసర పునుకుల పలావ్, వేడి వేడి పరవాన్నం. మనం ఎవరం ఎక్కడున్నా సరే, ఎంత అద్భుతమైనవి తింటున్నా సరే, పల్లెటూరి రుచులు చూసే అవకాశం వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఇప్పుడు మనం రావులపాలెం పక్కనే ఉన్న ర్యాలీలోని శ్రీ విష్ణు వివాహ క్యాటరింగ్ దగ్గర ఉన్నాం. వెజ్ అండ్ నాన్ వెజ్ షడ్రుచుల సమ్మేళనమే శ్రీ విష్ణు వివాహ క్యాటరింగ్. ఈయన పేరు సుబ్బరాజు గారండి. మన రావులపాలెం పక్కనే ఉన్న ర్యాలీ వీళ్ళ ఊరు. ఆయనకు ఫుడ్ మీద ఉన్న ప్యాషన్తో 2 ఏళ్ల క్రిందటే వెజ్ అండ్ నాన్ వెజ్ క్యాటరింగ్ ఫీల్డ్ లో అడుగు పెట్టారు. ఈయన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కడికైనా సరే వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ని ఇక్కడే వండి క్యాటరింగ్ పంపిస్తూ ఉంటారు. ఈయన వండించే వంటల రుచులు గనక మీరు ఒక్కసారి చూశారనుకోండి, అబ్బా అద్భుతంగా మా అమ్మమ్మల కాలం నాటి రుచులు బేషుగ్గా దింపేసేవయ్యా అని మెచ్చుకోకుండా ఉండలేరు. పల్లెటూరు వాళ్ళతోనే పల్లెటూరులోనే పల్లెటూరు రుచులతో వండిస్తారు ఇక్కడ. నేను ఎలా ఉంటుందో చూద్దామని ఇక్కడికి వచ్చాను, కానీ వీళ్ళ రుచులు చూసేగా మాత్రం నన్ను ఎక్కడో టచ్ చేశారు. మీకు నాన్ వెజ్ క్యాటరింగ్ ఇండస్ట్రీలో ఎంతో మంది తెలిసి ఉండొచ్చు, కానీ మీకు తెలిసిన అదే వంటకాలని ఒక ఆథెంటిక్ పల్లె రుచులతో మరింత కొత్తగా మీకు అందించగలరు. వీళ్ళ ద్వారా మేము మా జీవితంలో మొదటిసారి తోటలో భోజనం చేసే అవకాశాన్ని పొందాము. అప్పటికప్పుడే తోటలోని ఒక అరటి చెట్టుకు ఉన్న అరిటాకును కోసి మరీ మాకు వడ్డన చేశారు. అరిటాకులోని ఒక సైడ్ అంతా అనూకి నాన్ వెజ్ అయితే మరొక సైడ్ అంతా నాకు వెజ్ వడ్డిచ్చారు. ఇది పెసర పునుకులు చిట్టుముచ్చల బిర్యానీ సూపర్ ఉంది. మటన్ కూడా చాలా బాగుంది. బాగుందా? టెండర్గా. ఎక్కడికి వచ్చి వీళ్ళ పద్ధతులు రుచులు చూసి మరీ చెప్తున్నాం. వీళ్ళకి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడూ బాధపడరు. ఫిష్ పులుసు చాలా బాగుంది శివ. ఇంకా వీళ్ళు పెట్టిన దప్పలం రుచి చూస్తేనండి 1000 మంది భోజనాల కాంట్రాక్ట్ కూడా నోషన్లో ఇచ్చేస్తారు వీళ్ళకి. దప్పలం వండడంలో అయితే కనుక కింగ్ మేకర్స్ అని చెప్పొచ్చు వీళ్ళు. నేనైతే ఇంటికి వస్తూ ఒక బాక్స్ నిండా తెచ్చేసుకున్నాను కూడా. ఇంకా ముద్దపప్పు మజ్జిగ పులుసు కాంబినేషన్ బాగుంటుందంటే తిన్నాను. కాంబినేషన్ క్యాక్ ఉంది, అంతకు మించి మజ్జిగ పులుసు సూపర్ ఉంది. మొత్తం అంతా కూడా ఎక్కడ ఒక కమర్షియల్ టచ్ లేకుండా చాలా హోమ్లీగా కూడా కాదు, ఒక పల్లెటూరు రుచులతో మమ్మల్ని ఈరోజు కడుపు నింపారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నీ కూడా ఓకే బాగానే ఉంటాయి అని అనుకున్నాను, కానీ లేకపోతే యావరేజ్గా ఉంటాయి అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన వాటి అన్నిటికన్నా కూడా అన్నీ చాలా రుచిగా ఉన్నాయి. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. నాకు ఫస్ట్ మటన్ నచ్చింది, తర్వాత చేప గుడ్డు పీత కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ చిట్టి ముత్యాలు ఫ్రాన్స్ రైస్ చాలా నచ్చింది. వద్దండి బాబు, నాకు నా వల్ల కాదు, అసలు అయిపోయింది నా సినిమా.